గులాబీ నేతల మెడకు సాహితీ ఉచ్చు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అధికారుల ఫోకస్, భూదాటికి సహకరించినట్టు ఆరోపణలు, బాధితులు ఫిర్యాదులు చేయాలి సిపి రంగనాథ్ అంటూ ఒకరు చూస్తున్నాను. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిపి రంగనాథ్కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో వాటిపైన మరి మీరు చెప్తే ఏం చర్యలు తీసుకుంటారో ముందు చెప్పాలి కదా. మీరు నిజంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, అసలు వస్తే ఏం చేస్తారు అనేది తెలియాలి. సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ అక్రమాల ఉచ్చు, బీఆర్ఎస్ నేతల మెడకు బీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో జనం నుంచి 100 కోట్లు కొల్లగొట్టిన సాహితీ ఎండి భూదాటి లక్ష్మీనారాయణకు కొందరు బీఆర్ఎస్ నేతలు సహకరించినట్లు వస్తున్న ఆరోపణలపై నేర పరిశోధక ప్రత్యేక బృందాలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక పోలీస్ బృందాల రాడార్లో 2 మాజీ మంత్రులు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నట్టు తెలిసింది. కాగా సాహితీ కేసులో హైదరాబాద్ జాయింట్ సిపి ఏవి రంగనాథ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. ఈ కేసులో మోసాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేసిన ఆయన సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్తో పాటు భూదాటి లక్ష్మీనారాయణ ఇతర డైరెక్టర్ పేరున్న ఆస్తులను అటాచ్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాపర్టీస్ను కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 2019లో సాహితీ ఎండీ అయిన భూదాటి లక్ష్మీనారాయణ 2019లో తన మోసాలకు తెరదీశాడు. ముందుగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 32 అంతస్తుల చొప్పున 10 హైరేజ్ టవర్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ ప్రాజెక్టుకు సాహితీ శర్వాణి ఎలైట్ అనే పేరు పెట్టి ప్రీలాంచ్ ఆఫర్ను ప్రకటించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే జనం నుంచి 504 కోట్లు సేకరించాడు. వచ్చిన డబ్బుతో హైదరాబాద్ శివార్లో మరో 9 ప్రాజెక్టును ప్రకటించి ప్రీలాంచ్ ఆఫర్లు అంటూ మొత్తం 1119 కోట్లు కొలగొట్టాడు. అయితే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఫిర్యాదులతో బయటకు వచ్చిందట బీఆర్ఎస్ నేతలు సహకారమట. సో ఎవరు ఆ బీఆర్ఎస్ నేతలు? మరి కేటీఆర్, హరీష్ రావా, ఎవరో బయటికి రావాల్సి వస్తుంది. అసలు వీళ్ళ మెడకు ఉచ్చు బీస్తుంది. వాస్తవంగా బీఆర్ఎస్ నేతల మెడకు సాహితీ ఉచ్చు కరెక్టే. అసలు ఎవరో ఆ పేర్లు బయట పెడితే బాగుంటుంది కదా. ఆ పేర్లు బయట పెడితే అసలు కథ ఏందో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో అది బయటపడాలి వాస్తవంగా చెప్పాలంటే. అంటే వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంటే రోజుకో కథ, రోజుకు అన్ని పేపర్లో డిఫరెంట్ కథలు వస్తూ ఉన్నాయి వీళ్ళ అక్రమాలపైన.